అందరికీ నమస్తే. కేటీఆర్ చేసిన ఆరోపణ మీకు తెలుసు. 10,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. అసలు టీజీఐసీకి సంబంధం లేకుండానే ఆ భూమిని ఎట్లా కుదబెట్టిండ్రు, ఐసిఐసిఐ బ్యాంక్ ఎట్లా లోన్ ఇచ్చింది, ఇట్లాంటి చాలా అనుమానాన్ని రేజ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడినరు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినరు. అన్నీ మాట్లాడిన తర్వాత ఇంకా చాలా డేంజరస్ విషయాలు బయటకు వచ్చినాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. కేటీఆర్ చేసిన ఆరోపణ ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు. అసలు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన ప్రెస్ నోట్తోనే గవర్నమెంట్ ఇరకపోయింది. ఇప్పుడు కనీసం ఐసిఐసిఐ బ్యాంక్ ఆ ప్రెస్ నోట్ ఇవ్వకపోతేనన్నా వేరే ఉంటుండే. ఐసిఐసిఐ బ్యాంకే ప్రభుత్వాన్ని ఇరకబెట్టింది, అట్లాంటి ప్రెస్ నోట్ ఇచ్చింది వాళ్ళు. అసలు ఇక్కడ ఏమైందంటే కుక్క తోక నూపుతలే, తోకనే కుక్క నూపుతుంది అనేది అర్థమైంది ఈ మ్యాటర్. ఇదంతా చూసిన తర్వాత, వీళ్ళ రెస్పాన్స్ అంతా చూసిన తర్వాత ఇవన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. 100కు 45 మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ముందుకు ధైర్యం వస్తుంది. మీకు ఏమీ ఖర్చు కాదు, మీకు పనికొచ్చే వీడియోలు చేస్తామని హామీ మాత్రం ఇస్తాం మేము. ఇక సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాం. సబ్జెక్టులకు పోదాం. మీకు తెలుసు కేటీఆర్ నిన్న మాట్లాడిండు. అసలు టీజీఐఎస్కు సంబంధం లేని భూమి, అంటే వాళ్ళ పేరు మీద లేని భూమిని వాళ్ళు తీసుకుపోయి ఐసిఐసిఐకి ఎట్లా కుదవబెట్టిండ్రు, ఐసిఐసిఐ వాళ్ళు ఎట్లా మధ్యలో అసలు కనీసం కాలు పెట్టకుండా ఎట్లా లోన్ ఇచ్చిండ్రు 10,000 కోట్ల రూపాయలు, ఈ మధ్యవర్తులకు 170 కోట్ల రూపాయలు బ్రోకరేజ్ ఎట్లా ఇచ్చిండ్రు, తర్వాత దీన్ని ఇంకా మొత్తం ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఇట్లాంటి ఆరోపణలు అన్నీ వచ్చినాయి కదా, ఆరోపణలు చేసిండ్రు కదా. తర్వాత కొన్ని రెస్పాన్సెస్ వచ్చినాయి. ఫస్ట్ ఆ రెస్పాన్స్ చూద్దాం. రెస్పాన్స్ చూసినాక మనం లెక్కలోకి పోదాం. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడింది విందాం ఒకసారి. ఇది వాస్తవాలకు వెళ్తే ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా, ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది అని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. ప్లస్ టీజీఐఎస్కి 75 కోట్ల రూపాయలకు, ఎకరా 75 కోట్ల రూపాయల దాకా టీజీఐఎస్కి మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్తున్నారు. ఇందులో అసలు ఇది నిజంగా పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ సంబంధించింది, పబ్లిక్కి చాలా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీగా కనబడాలి. అంత గజిబిజి చేసి లాస్ట్కి పబ్లిక్నే కాదు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా బాండ్స్ రూపంలో తీసుకొచ్చున్నారు. చాలా ఆ ఇష్యూ చూపిస్తాను నేను మీకు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన స్టేట్మెంట్. ఏమని ఇచ్చిండ్రు? మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందలేదని, అలాగే మా బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసికి మా వద్ద ఎట్టి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదని స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపునకు సంబంధించి టీఎస్ఐఐసి అకౌంట్ బ్యాంకుగా మాత్రమే వ్యవహరించాము. మేము మార్టిగేజ్ చేసుకోలే ల్యాండ్, మేము 10,000 కోట్లు ఇవ్వలేదని చెప్తున్నారు. పిసిసి ప్రెసిడెంట్ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పటిదాకా జనాలకు ఉన్నది కూడా అదే. కానీ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా లేదు అని చెప్పడానికి ఇన్సిడెంట్ బాగా పనికొచ్చింది. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మ్యూటేషన్ చేయలేదు. మ్యూటేషన్ చేస్తేనే అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది ఈసీ కాపీ. ఈసీ కాపీలో ఏమనుంది? కంచె గచ్చిబౌలి 25 ఎకరాలు, 25 సర్వే నెంబర్ 25, మొత్తం ఎంత ఎక్స్టెంట్ 19,36,000 స్క్వేర్ యార్డ్స్, అంటే ఆల్మోస్ట్ 403 ఎకరాలు. 24 మార్చ్ 2025 మొన్న ఎవరికి ఇచ్చినారు? తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, నిఖిల్ చక్రవర్తి ఐఏఎస్ దానికి రిప్రజెంటేటివ్. తర్వాత మిస్టర్ కూరాగుల రాము ఆథరైజ్డ్ సిగ్నటరీ. తర్వాత బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్, బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై కార్తిక్. వీళ్ళకు ఎవరికి ఇచ్చిండ్రు? వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. వీళ్ళకు బీకన్ ట్రస్టీషిప్ వాళ్ళకి చేసిండ్రు. ఈ బీకన్ ట్రస్టీషిప్ వాళ్ళకు చేసినప్పుడు ఏమైందంటే మధ్యవర్తిగా ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అనే మీడియేటర్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మీడియేటర్ని పట్టుకొచ్చిందే బీజేపీ ఎంపీ అనేది ఆరోపణ. బీజేపీ ఎంపీ అనగానే టక్కున ఎవరనంటే అందరూ ఎవరెవరని అడుగుతున్నారు. ఎవరు అడిగిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళే సమాధానం చెప్తున్నారు. ఎవరై ఉండొచ్చు? దీని మీద ఎక్కువగా ఎగిరిపడుతున్నది ఎవరు?
ఎవరు అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు లేకపోతే రఘునందన్ రావు గారు, వాళ్ళిద్దరే ఎక్కువ ఏదో గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తరుపుకున్నారు కదా అంటున్నారు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే కేటీఆర్ ఆరోపణ చేయగానే బయటకు వచ్చింది వీళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏకంగా ధర్మపురి అరవింద్ గారు ఏం మాట్లాడినారు, ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి, ఏమో జరిగింది అట్టెట్లా చేస్తారన్నాడు. వాళ్ళు నిరికినకే మాట్లాడుతున్నాడు. బీజేపీ వాళ్ళని నిరికినకే బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు అవన్నీ. ఎనీవే ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వర్టైజర్స్ తీసుకొచ్చింది బీజేపీ ఎంపీ. ఎవరు అనేది కేటీఆర్ చెప్పలేదు, కానీ వీళ్ళు చెవులు కొరుక్కుంటున్నాయి మాత్రం ఈ రెండు పేర్లు, కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, వీళ్ళిద్దరు కలిసి చేసినారు అని ఈయన పట్టుకొచ్చి పైసలు ఎట్లా వచ్చినా చూడండి. ఐసీఐసీఐ బ్యాంక్ ఇవ్వలే పైసలు, ఈ బీకన్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు పైసలు. వీళ్ళు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు అంటే భూమిని వీళ్ళు తాకట్టు చేసుకున్నారు. ఇందాక చూపించాక నేను మీకు ఇగో బీకన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఈ ప్రైవేట్ కంపెనీకి భూమిని తాకట్టు పెట్టినారు. మన భూమిని మనం గవర్నమెంట్ నడుపుతున్నామా లేకపోతే ఏమైనా వేరే ఏమైనా దందా నడుపుతున్నామో కూడా తెలియదు. ఒక గవర్నమెంట్ భూమిగా చెప్పబడుతున్న 400 ఎకరాలను గవర్నమెంట్ బ్యాంకులన్నీ కాదని పోని ఇప్పుడు గవర్నమెంట్ కానీ నమ్మకమైన సంస్థ ఏముంటుంది, నిన్ను నమ్మాలంటే కష్టం, నన్ను నమ్మాలంటే కష్టం, గవర్నమెంట్ నమ్ముతారు కదా, గవర్నమెంట్ను కూడా మమ్మల్ని నమ్మరనిపించింది వీళ్ళకి. అందుకే ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దీని ద్వారా ఐసిఐసిఐ బ్యాంకును వీళ్ళు నమ్మించారు. బీకన్ ట్రస్ట్ వాళ్ళు ఎట్లా నమ్మించారు అంటే వీళ్ళు బాండ్స్ ఇచ్చారు, వీళ్ళు గ్యారంటీ ఇచ్చారు. బీకన్ ట్రస్ట్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంకుకు ఇక్కడ నుంచి డైరెక్ట్ వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్కి బాండ్స్ ఇచ్చిండ్రు. అంటే గ్యారంటీ ఇస్తే 10,000 కోట్లు వచ్చినాయి. ఐసిఐసిఐ బ్యాంకు భూమి చేసుకోలే, వీళ్ళు చేసుకున్నారు. బీకన్ ట్రస్ట్ ఇది పెద్ద కంపెనీయే, వీళ్ళు సెబీలో ఉన్నారు, స్టాక్ మార్కెట్లో కూడా ఉంటారు, వీళ్ళు చేసుకున్నారు. అయితే బహుశా మరి ఈ చేసుకునే బీకన్ ట్రస్ట్ వాళ్ళు భూమిని చూడాలి కదా, భూమి ఏడుని తెలవాలి కదా, అసలు భూమి ఎక్కడ భూమి ఏం కదా చూడాలి కదా, చూడకుండా ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఉందా, వీళ్ళు తీసుకొచ్చిన బీజేపీ ఎంపీ తీసుకొచ్చిన ఈ కంపెనీ ఉంది కదా, మీడియేటర్ బ్రోకర్, ఈ బ్రోకర్ను నమ్మి వీళ్ళు డైరెక్ట్గా చేసుకున్నారు. వీళ్ళు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మ్యుటేషన్ చేయకపోతే ట్రాన్స్ఫర్ కూడా కాకూడదు. మ్యుటేషన్ చేయనప్పుడు టీజీఐఏసీకి అథారిటీ కూడా లేదు, రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ కూడా లేదు. మ్యుటేషన్ చేసుకుంటేనే సొంతం అవుతుంది, మ్యుటేషన్ చేసుకోలే. ఇదే ప్రధానమైన ఆరోపణ. అయితే ఈ బీకన్ ట్రస్ట్ బోర్డు ప్లస్ హరీష్ రావు అండ్ రావ్ అసోసియేట్స్ ఇద్దరు కలిసి దీని రేటును 5 నెలల కాలంలో 75 కోట్లు ఎకరా నుంచి 53 కోట్ల ఎకరా తగ్గించారు. జస్ట్ 5 months గ్యాప్లా. మన తెలంగాణ గవర్నమెంట్ కన్నా ఈ బీకన్ ట్రస్టీషిప్ వాళ్ళ బాండ్సే బ్యాంకులు నమ్ముతున్నాయి అని అర్థమైంది. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ కన్నా బీకన్ ట్రస్టీషిప్ అనేది చాలా దృఢమైనది, నమ్మకమైనది అని అర్థం. అంటే మన తెలంగాణ అన్నారు రేవంత్ రెడ్డి గారు, మనం అర్థం చేసుకోలే, మన గవర్నమెంట్ ఎవరు నమ్ముతలేడు, ఎవరు రూపాయి ఇస్తలేడు, అయిపోయింది మన కథ అని చెప్పేసిండు. మనల్ని ఎవరు నమ్ముతలేడు కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్కి బీకన్ ట్రస్టీషిప్ వాళ్ళకు భూమి ఇచ్చి ఎట్లయిపోయిందంటే, కరెక్ట్గా చెప్తాం మన భాషలో, ఒక దొంగ గొలుసు గుంజుకొచ్చిండు, అది దొంగ గొలుసు, దానికి ఓనర్ వేరే ఎవరో, ఈయనేం చేసిండు, తీసుకుపోయి మార్వాడికి కుదబెట్టేసిండు. ఆ దొంగ గుంజుకొచ్చుకున్న చైన్ని దొంగ గుంజుకున్నాడు. ఈయన నా దగ్గరకు వచ్చిండు అనుకో, గుంజుకొని నా దగ్గరకు వచ్చిండు, చైన్ ఆయనది కాదు నాది కాదు, నేను చైన్ తీసుకుపోయి మార్వాడి కోట్లో పెట్టేసిన, నేను మీడియేటర్ అనుకో, నా నామకం చూసి ఇచ్చారు, నేను తెలుసు కాబట్టి ఇచ్చారు. ఆ గొలుసు కూడా బంగారు గొలుసు కాదు, ఆ గొలుసు కూడా దొంగ తీసుకొచ్చిన గొలుసు కూడా బంగారు గొలుసు కాదు, అది రోల్డ్ గోల్డ్. కానీ నా నమ్మకంతో ఇచ్చారు. ఇక్కడ భూమి రోల్డ్ గోల్డ్. ఎందుకు రోల్డ్ గోల్డ్ అంటున్నా అంటే, అది ప్రభుత్వానికి కాదు, టీజీఐసీది కాదు. అసలు ప్రభుత్వానికి అవుతుందేమో కానీ టీజీఐసీది కాదు, వాళ్ళకి మ్యుటేషన్ కాలేదు. ప్రభుత్వ భూమిని టీజీఐసీ వాళ్ళకి ఇట్లా కుదబెట్టింది, ప్రైవేట్లోకి ఇట్లా కుదబెట్టింది. డైరెక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్కి కుదబెట్టచ్చు కదా. గవర్నమెంట్ బ్యాంకులు ఎన్ని లేవు, ఎస్బీఐ ఇలాంటి బ్యాంకులు చాలా ఉన్నాయి, వాళ్ళకు కుదబెట్టవచ్చు కదా. ఈ ప్రైవేట్లకు కుదబెట్టడం ఎందుకు? ఈ మధ్యలో 170 కోట్ల రూపాయలు బీజేపీ ఎంపీ తీసుకొచ్చిన ఆ మీడియేటర్కు 170 కోట్లు ఇవ్వడం ఏంది, 170. అరే 170 కోట్లు అంటే ఏంది? ఇది 1% కమిషన్ నడుస్తుంది దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్లో. ఇంత పెద్దది ఇంకా తక్కువ ఇవ్వాలి, కానీ 170 కోట్లు అంటే 1.7% ఇచ్చిండ్రు. 1.7% ఇచ్చిండ్రు. చూసినాం కదా ఈ కార్ రేస్ విషయంలో ఆ కేటీఆర్ వాళ్ళు 55 కోట్లు, 45 ప్లస్ 47, 55 కోట్లు ఆ కార్ రేస్ కంపెనీకి ఆన్లైన్లో కొట్టిండ్రని, ఆ డబ్బులు మాతోనే ఉన్నాయని చెప్పి ఆ కార్ రేస్ వాళ్ళు చెప్పినా 55 కోట్ల ప్రజాధనం ఎట్లా దుర్వినియోగమైందని కేసు పెట్టినారు. ఇప్పుడు 170 కోట్లు
అంటే 3 ఇంతలు పైన 3 ఇంతలు ఆ డబ్బులు పోయినాయి. వైట్ మనీ. శ్రీధర్బాబు చెప్తుండు వైట్ మనీ ఇచ్చేసాం 170 కోట్లు. ఎవరబ్బ సొమ్ము, ఎవరు పంచుతున్నారు, ఎక్కడి కథ, ఏంది ఇదంతా? నువ్వు కనీసం జనాలకన్నా చెప్పాలి కదా గవర్నమెంట్. ఒక ప్రైవేట్ వాళ్ళ పేరు మీద నువ్వు ఎట్లా చేస్తావు? ఇదే అసలు ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ఈ బీకన్ ట్రస్ట్షిప్ ప్లస్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్మెంట్స్ ఇదంతా ఎవరిది? కొంపదీసి బిల్లీరావు అయితే కాదుగా. బిల్లీరావు అంటే ఎవరో తెలుసు కదా. బిల్లీరావు అంటే చంద్రబాబు మనిషి. ఎందుకంటే 2 కూడా ముంబై సంస్థలే, 2 మహారాష్ట్ర ముంబైవే, 2 పక్కపక్కన అడ్రస్లే ఉన్నాయి. ఒకటే షాపు, నాకు తెలిసి ఒకటే బిల్డింగ్ ఇవంతా. కొంపదీసి వీళ్ళందరూ ఒకటేనా ఏంది? బిల్లీరావు ఎవరో మీకు చెప్పాలి కొద్దిగా. బిల్లీరావు ఎవరనంటే చంద్రబాబు నాయుడు 2003లో ఈ 400 ఎకరాలు ఇచ్చారు కదా, 403 ఎకరాలు ఇచ్చారు కదా ఆయనకు. ఏమని ఇచ్చారు? ఐఎంజీ భారత్ స్పోర్ట్స్ అకాడమీ కింద ఇచ్చారు. ఐఎంజీ భారత్ స్పోర్ట్స్ అకాడమీకు డూప్లికేటే. యాక్చువల్గా ఐఎంజీ అనేది ఫ్లోరిడాలో ఉంటుందంట, యుఎస్ ఫ్లోరిడాలో ఒరిజినల్ ఇది. దీనికి డూప్లికేట్ ఏం చేశారంటే అక్కడ ఎవరినో ఒక ఫారెన్ పట్టుకొని ఐఎంజీ ఈస్ట్ అని ఒక సంస్థ పెట్టించారు. పెట్టించి ఐఎంజీ ఈస్ట్ పేరు మీద తీసుకొచ్చి ఇక్కడ ఈ బిల్లీరావుకు జస్ట్ 10 రోజుల ముందే సంస్థ స్టార్ట్ అయింది. అంటే సంస్థ రిజిస్టర్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అపధర్మ ముఖ్యమంత్రి 2004 ఎలక్షన్స్ ముందు ఇది. ఆయన ఫుల్ పవర్స్ కూడా లేవు. అప్పుడు ఈయనకు 403 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి పడేసారు ఈ బిల్లీరావు వాళ్ళకు. ఇది ఇచ్చినాక మీకు తెలుసు కదా, ఎస్సీకి 390 ఎకరాలు 397 ఎకరాలు వేరే దగ్గర ఇచ్చిండ్రు. ఆ విషయంలో ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఉన్నాడా సోర్సిరెడ్డి గారు. సోర్సిరెడ్డి గారు వాదించారు. ఏమని వాదించారంటే ఇది వీళ్ళది కాదు, ఈ కేసులో హైకోర్టులో వాదించారు. ఇది ఐఎంజీ ఈస్ట్ వాళ్ళది కాదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది గవర్నమెంట్ భూమి, ఇది ఎస్సీకి సంబంధించిందని చెప్పేసి ఆయన వాదించిండు. ఇప్పుడు అదే అడ్వకేట్ జనరల్ ఉన్నాడు సోర్సిరెడ్డి గారు. ఆయన వచ్చేసి ఏమంటారు అంటే ఇప్పుడు ఎస్సీది కాదు గవర్నమెంట్ది అంటున్నాడు, ఆపోజిట్. అప్పుడు ఎస్యూది అని ఆయన వాదించిండు. అడ్వకేట్ జనరల్ పదవి వచ్చిన తర్వాత గవర్నమెంట్లో ఇది ప్రభుత్వాన్ని ఎస్యూది కాదంటున్నాడు. వేర్ ఇస్ లా? ఇట్లా మొత్తం ఈ బిల్లీరావు డూప్లికేట్. ఇప్పుడు ఈ బిల్లీరావే కొంపదీసి ఈ రెండింటిని నడిపిస్తున్నాడు. ఇది బీకాన్ ట్రస్టీషిప్ ప్లస్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజ్మెంట్స్. ఎందుకంటే 170 కోట్లు 170 కోట్లు అంటే ఏంది? చాలా పెద్ద అమౌంట్. మన డబ్బులు ఉద్దాగమైనాయి 170 కోట్లు. అసలు ఇదంతా ఏంది? ఇప్పుడు గవర్నమెంటు మొత్తంగా గవర్నమెంట్ కథ అయిపోయిందా? కేల్కతం దుకాన్ బందా? గవర్నమెంట్ నమ్మలేదంట, కానీ ఈ ప్రైవేటులను నమ్మిర్రంట ఈ మధ్యవర్తులను. ఇది మొత్తం ఇదంతా ఒక పెద్ద గోల్మాల్ గోయిందం. అసలు ఇంకా విషయం ఏం తెలుసు? ఇక రాసిన చూడు, ఈ టీజీఐఎస్ ఏమో ఎకరాకు 75 కోట్లని రిపోర్ట్ ఇస్తే టీజీఐఎస్ వాళ్ళు ఈ బీకన్ వాళ్ళని తీసుకొచ్చి 53 కోట్లే ఎకరా అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక 5 నెలల తర్వాత రిపోర్ట్ ఇప్పించారు. అయితే ఈ బీకన్ ట్రస్టీ బోర్డు ప్లస్ హరీష్ రావు అండ్ రావ్ అసోసియేట్స్ ఇద్దరు కలిసి దీని రేటును 5 నెలల కాలంలో 75 కోట్లు ఎకరా నుంచి 53 కోట్ల ఎకరా తగ్గించారు. జస్ట్ 5 months గ్యాప్లా. వీళ్ళు ఇస్తే టీజీఐసి గవర్నమెంట్ సంస్థ ఇస్తేనేమో 75 ఎకరాలు 75 కోట్లు, వీరికి వచ్చే వరకు 53 కోట్లు అయిపోయింది. ఎట్లయింది? ఇది కూడా పెద్ద అనుమానమే, డౌట్ అనుమానం. అసలు ఈ కంపెనీలతోనే ఉంది మొత్తం కథ అంతా ఉంది. నాకు తెలిసి దీన్ని సిబిఐ ఈడీ లాంటివి ఇన్వాల్వ్ అయితే చాలా విషయాలు బయట తెలిసే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి వస్తాయి రావో నాకు తెలియదు. ఈ బీజేపీ ఎంపీ ఎవరో ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఈ 400 ఎకరాలు ప్లస్ 10,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి తీసుకోకుండా మధ్యలో ఎవరితోనో బయట ఫైనాన్స్ వాళ్ళతో ఎంత ఇంట్రెస్ట్తో తీసుకున్నారో ఇప్పటిదాకా పబ్లిక్ డాక్యుమెంట్ లేదు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టినరు? ప్రైవేట్ వాళ్ళు తక్కువకి ఇస్తారా? ఎందుకు తీసుకున్నారు? అసలు ఈ డబ్బులు ఆయన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మేము రుణమాఫీ కోసం తీసుకున్నామని. రుణమాఫీ కోసం తీసుకోవాలి. ఈ డబ్బులు వచ్చింది December 12th or 13th వచ్చింది. మీరు November 30న ఆడ చెక్ ఇచ్చారు ఒకటి. ఆ చెక్ ఇప్పటిదాకా కూడా పాస్ కాలే, జనాలకు ఇచ్చినాయి. 4th అని ఇచ్చారు మీరు రుణమాఫీ. మీరు ఎప్పుడో సెప్టెంబర్లో ఆపేసినారు రుణమాఫీని. ఇది ఇచ్చింది Decemberలో మీకు చెక్ వచ్చింది. కాబట్టి రుణమాఫీ కాదు అబద్ధం చెప్తున్నారు అనేది చాలా క్లారిటీగా వచ్చింది. ఎనీవే ఇది ఒక పెద్ద మోసమేమో అనిపిస్తుంది. అంతా చూస్తే ఏదో పెద్ద మోసం జరిగింది దీని వెనక మళ్ళీ చంద్రబాబు నాయుడే మళ్ళీ బిల్లీరావే ఉన్నారేమో అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ పారదర్శకంగా లేదు అనేది మాత్రం ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.